నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ అసలు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అంటున్నారు. అప్పుల కోసం అర్రులు చేస్తోంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిస్సహాయతను కేంద్రంపై రుద్దే ప్రయత్నం చేస్తుందంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ హామీలకు రేవంత్ మాత్రమే బాధ్యులు కాదు, రాహుల్, సోనియా కూడా బాధ్యత వహించాలి అంటున్నారు కిషన్ రెడ్డి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఆయన శిలాశాసనం అని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని గద్దె దించుతామని దానికి శిలాశాసనం రాస్తున్నానని చెప్పాడు. కానీ ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి. మీరు అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం గెలిచినా కూడా దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. తెలంగాణనే కాదు, అది హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కర్ణాటకలో మళ్ళీ రెండోసారి గెలిస్తే ఈ 3 రాష్ట్రాలలో రాహుల్ గాంధీ చెప్పింది నేను చేయడానికి ఉన్నాను. అడ్డంగా ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన, మోడీ గారి పైన ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.